3. నమస్కారం రాజేంద్ర గారు, మీ పూర్తి పేరేంటి? మెరుగు రాజేంద్ర ప్రసాద్. ఓకే, మీ వయసు ఎంత? 60 ఏళ్ళు ఉంటాయండి. 60 ఏళ్ళా? ఏ ప్రాంతం నుంచి? మెదక్ డిస్ట్రిక్ట్. మెదక్ డిస్ట్రిక్ట్. ఊరు? మెదక్. మెదక్ ప్రాంత. అచ్చా, మీరేం కళాకారులు? నేను మా అమ్మగారితో సంగీతము, మా నాన్నగారితో చిత్రలేఖనం, గురువుగారులతో కులవర్తి రామదీక్షితులు గారితో నాలో ఉన్నటువంటి ఈ 3 కళలను తీర్చిదిద్దినటువంటి ఆ మహానుభావులకు ఒకసారి మనసా వాచ కర్మణ వాళ్ళకు వందనాలు సమర్పిస్తున్నాను సార్. మీ యొక్క డిపార్ట్మెంట్ కూడా మాకు చాలా సహకరించి నా యొక్క కళను ప్రోత్సహించి నాకు ఆర్థిక సహాయం కూడా చేసి నాలో ఉన్నటువంటి భగవద్గీత భారతీయ సంస్కృతిని కూడా రక్షించిన మీ అందరికీ కూడా. ఓకే, నా పేరు రఘునందన్. నేను తెలంగాణ కళారత్నాలు అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఓకే సార్. అది ఫ్రీలాన్స్గా చేస్తున్నాను. కళాకారులందరినీ కూడా ఒక గురువుకి మీరు తీసుకొచ్చి యూట్యూబ్లో మాధ్యమంలో చేయాలని నా ప్రయత్నం. మంచిగా మీరు టైం కేటాయించి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీ స్పెషాలిటీ ఏంటి చెప్పండి మా స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు అందంగా పాడతాను నేను, అందంగా చిత్రలేఖను దించుతాను నేను, ఇంకా అందమైనటువంటి విషయాలు కూడా బోధించడం కానీ సహాయం చేయడం కానీ ఇలాంటి ఉండంగా నేను అనేది ఏంటంటే, ఈ యొక్క విషయాలు నాకు రావడానికి తల్లి తండ్రి గురువులు అయినప్పటికీ మన భారతీయ సంస్కృతి అయినటువంటి భగవద్గీతలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా క్లుప్తంగా చెప్పి తీర్చిదిద్దినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను నా తల్లిదండ్రులతో మీతో కూడా పాలుపంచుకునేటువంటి భాగ్యాన్ని నాకు కలిగజేసినందుకు వందనాలు. భగవద్గీత ఏ విధంగా ప్రజలకు ఏ విధంగా చెప్తున్నారు? భగవద్గీత ఇప్పుడు యశాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారత నససిద్ధిమవాప్నోతి నసుఖం న పరాం గతి. ఈ యొక్క వర్డ్స్ పలకడం కూడా కష్టం కాబట్టి మా గురువుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, మీకోటి వాళ్ళ పెద్దవాళ్ళ ద్వారా కూడా వాటి విషయాలను తెలుసుకొని అందులో ఉన్నటువంటి విషయాన్ని పెయింటింగ్ రూపంలో, అంటే ఇలా స్టాచ్యూస్ రూపంలో, ఇది స్టాచ్యూ పెయింటింగ్ రూపంలో దించి పబ్లిక్ దాని యొక్క అర్థాన్ని, అందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి భావాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పటికే అవి 108 ప్రోగ్రాములు చేయాలన్న సంకల్పానికి ఇప్పటికే 12 ప్రోగ్రామ్స్ చేశాము. తొలి ప్రోగ్రాం రవీంద్ర భారతిలో ఈ యొక్క గురువు గారితో రావడం ఎంతో ఆనందదాయకం. దానికి మా డైరెక్టర్ గారు మీకు ఎంతో సహకారం చేశారో మా డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారికి కూడా కళాభివందనాలు సార్. మీరు ఇప్పటి వరకు ఎన్ని ప్రోగ్రాంలు చేశారు? 108 ప్రోగ్రాంలో 12 ప్రోగ్రాంలు జరిగాయి సార్. సో ఇంకా ప్రోగ్రాంలు వృద్ధులకు రావాలి. ఇప్పుడు పిల్లలకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా? ట్రైనింగ్ ఇస్తున్నాం. చిన్నపిల్లలకు కూడా? చిన్నపిల్లలకు, పెద్దవాళ్లకు. అంటే శ్లోకము, తాత్పర్యము, పెయింటింగ్ ఏంటంటే మొత్తం ఎన్ని పెయింటింగ్ చేశారు మాస్టర్ గారు? ఎన్ని పెయింటింగ్ చేశారు? ఇప్పుడు 108 చేశాం సార్. 108లో ఇంకా కొత్తవి చేస్తున్నాం. సో మాకు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. మీ టెలిఫోన్ నెంబర్ 630 ఒక నిమిషం సార్, నంబర్ చూసుకొని మర్చిపోతాను. సరే, 6303800864 అండి. మళ్ళీ ఒకసారి 6303800864 అండి నా నంబర్. ప్రేక్షకులు మిమ్మల్ని ఎవరైనా ఫోన్ చేసి మీ ఎగ్జిబిషన్ ఎన్ని చేశారు ఇప్పటికి వచ్చారు? ఇప్పటికీ ఎగ్జిబిషన్స్ 12 ప్రోగ్రాంలో ఒక 2-3 తప్ప మిగతా ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయింది. ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇంకా సక్సెస్ అవుతుంది. అది మీరు ఇంకా మంచి ప్రయోగాలు చేసి ఇంకా బాగా గుర్తులోకి రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఇంకొక ప్రయోగం ఏంటంటే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.